హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్లో అయితే మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. సో అన్నీ అయితే మనకి ఇంజనీరింగ్ జాబ్స్. సో డైరెక్ట్ వాకిన్స్ అనమాట, లేటెస్ట్ జాబ్స్ 2025. ఈ వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమైంది. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకి డిజైన్ ఇంజనీర్ ఫస్ట్ జాబ్ వచ్చేసరికి మనకి డిజైన్ ఇంజనీరింగ్ ప్రాసెస్ BE BTech కెమికల్ అనమాట. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆయిల్ అండ్ గ్యాస్, హైడ్రోకార్బన్, కెమికల్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రీ ప్లాంట్స్, ప్రాసెస్ ప్లాంట్స్, రెన్యూబుల్ ప్రాసెస్ ప్లాంట్స్, ఇండస్ట్రీ బిల్డింగ్, స్పెషలైజ్డ్ కెమికల్స్, పెట్రోకెమికల్ అయితే మినిమం అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. సో BE BTech సివిల్, దీనిలో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే హైడ్రోకార్బన్, కెమికల్ ప్లాంట్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రీ ప్లాంట్స్, ప్రాసెస్ ప్లాంట్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ బిల్డింగ్లో అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి డిజైన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్. సో దీంట్లో మనకి BE BTech ఎలక్ట్రికల్. సో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి హైడ్రోకార్బన్, కెమికల్ ప్లాంట్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రీ ప్లాంట్, ప్రాసెస్ ప్లాంట్స్, రెన్యూబుల్ అండ్ ప్రాసెస్ ప్లాంట్స్, ఇండస్ట్రీ బిల్డింగ్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో మనకి వీళ్ళైతే అడుగుతున్నారండి డిజైన్ ఇంజనీరింగ్ రోటరీ ఎక్విప్మెంట్స్. సో దీనికైతే మనకి BE BTech మెకానికల్ అయితే అడుగుతున్నారండి. హైడ్రోకార్బన్, కెమికల్, పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. సో మనకి డిజైన్ ఇంజనీరింగ్ ఫైర్ ప్రొడక్షన్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో అయితే మనకి BE BTech మెకానికల్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వరకు హైడ్రోకార్బన్, కెమికల్, పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మన నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి డిజైన్ ఇంజనీరింగ్ స్టాటిక్ ఎక్విప్మెంట్స్, ప్రెషర్ విజువల్ ఎక్విప్మెంట్స్. సో మనకి BE BTech మెకానికల్ అయితే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి హైడ్రోకార్బన్, కెమికల్, పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్స్ అయితే ఇండస్ట్రీలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. సో నెక్స్ట్ డిజైన్ ఇంజనీరింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ BE BTech మెకానికల్, హైడ్రోకార్బన్, కెమికల్ అండ్ పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో దీనికైతే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ ఇంజనీరింగ్ పైపింగ్ అనమాట. సో మనకి దీంట్లో మెకానికల్ అయితే అడుగుతున్నారండి. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ హైడ్రోకార్బన్, కెమికల్, ఫెర్టిలైజేషన్స్ అండ్ ప్రాసెస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇండస్ట్రీ బిల్డింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి HSC సేఫ్టీ ఇంజనీరింగ్. సో దీనికి కూడా మనకి BE BTech మెకానికల్ ఇంజనీరింగ్ అయితే అడుగుతున్నారండి. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ హైడ్రోకార్బన్, కెమికల్, పెట్రోకెమికల్, ఫెర్టిలైజేషన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో మనకి వచ్చేసరికి వాకింగ్ డ్రైవ్ అనమాట. వాకింగ్ డ్రైవ్ హైదరాబాద్లో అయితే మనకి కాంటాక్ట్ చేస్తున్నారు. కమింగ్ సాటర్డే అండ్ సండే 9 AM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది అనమాట. 2 days అయితే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇన్విటేషన్ డిజైన్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 4 to 15 years అయితే ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ముంబై, పూణే, బెంగళూరు, కోల్కతా ఈ లొకేషన్లు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ ఈ జాబ్స్. మరిన్ని జాబ్స్ అప్డేట్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సో మనకి ఇంకోటండి అప్డేట్ వచ్చేసరికి, సో వెను వచ్చేసరికి మనకి సెయింట్ మేరీ సెంటనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫ్రాన్సిస్ స్ట్రీట్, సికింద్రాబాద్. జాయిన్ హైడ్రోకార్బన్ అండ్ కెమికల్ బిజినెస్లో అయితే మనకి ప్రజెంట్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. సో ఈ మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.